వైసీపీ హయాం నాటి కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోనూ సోదాల కొరడా జలిపించింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి జే బ్రాండ్లకు గేట్లెత్తారు. కొన్ని డిస్టిలరీలు హస్తగతం చేసుకుని రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరాదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం ముఠా తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియ అంతా పక్కా కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం మాటున దాదాపు 3,500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సిట్ తేల్చింది. ఈ మొత్తాన్ని డొల్లా కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జ్ షీట్లలో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. మద్యం ముడుపులను విదేశాలకు హవాలా మార్గంలో తరలించాలనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ మద్యం ముఠా ఈడీ పంజాతో బెంబేలెత్తుతోంది.